everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Meda, Koti, Hyderabad. So we all know we are trying to give you every corner of information like the updates and the recruitment process of different organizations through this platform. Okay? If you really like our content, not only encouraging us by liking and subscribing, please share this video to dear and near ones. Tech educational groups ఏవైతే ఉంటాయో లైక్ వాట్సాప్ కానీ సో అండ్ సో ఫోర్త్ మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ గ్రూప్స్లో కూడా ట్రై టు షేర్ దిస్ వీడియోస్ బికాస్ అట్లీస్ట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్కి రీచ్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకున్న దే విల్ గెట్ టు నో అబౌట్ ద రిక్వైర్మెంట్ అట్లీస్ట్. ఓకే, ఇన్ఫర్మేషన్ తెలియకుండా చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అట్లీస్ట్ మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేయగలిగితే యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ టు పాస్ అవుట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో బిహెచ్ఎల్ షార్ట్ నోట్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడాం. ఫుల్ రిక్రూట్మెంట్ అదే డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షార్ట్ నోటీస్ కాకుండా షార్ట్ నోటీస్ ఐ థింక్ 2 weeks బ్యాక్ ఏమి వచ్చింది. మనం మాట్లాడాం దాని గురించి, వేకెన్సీస్ మనం మాట్లాడాం. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ వీడియో చేద్దాం కూడా మనం మాట్లాడుకున్నాం. దాని గురించి డీటెయిల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. ఓకే, దాని గురించి మనం వీడియో ట్రై చేస్తున్నాం. వీ ఆల్ నోన్ బిహెచ్ఎల్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. వీ ఆల్ నోన్ దట్ ఇట్ ఇస్ మారత్న కంపెనీ. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ కంపెనీ ఆల్సో. ఓకే, సో ఇది మనకి రిక్రూట్మెంట్ అయితే ఇచ్చింది. 2 sections ఇచ్చింది. దోస్ ఆర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, దే కెన్ అప్లై ఇట్. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్, అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంజనీర్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవాలి. ఓన్లీ డిప్లొమా మట్టికి కంప్లీట్ అయ్యి ఉంటే మీరు సూపర్వైజర్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ ద పోస్టింగ్స్, బోత్ ద వేకెన్సీస్ ఆఫ్ ద సూపర్వైజర్ ట్రైనింగ్ ఆర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్, ఈటీ ఆర్ ఎస్టీ, బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రెషర్స్. రెండు కూడా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, ఫైనల్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. దాని గురించి ఒక టర్మ్స్ అండ్ కండిషన్, దాని గురించి నేను చెప్తాను. ఈటీ వేకెన్సీస్ కనుక చూస్తే ఓవరాల్గా 150 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కమ్యూనిటీ బట్టి ఇచ్చారు. ఇక్కడ మెకానికల్ 70, ఎలక్ట్రికల్ 25, సివిల్ 25, ఎలక్ట్రానిక్స్ 20, కెమికల్ 5, మెటలర్జీ 5గా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. లొకేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా లొకేషన్ బట్టి పోస్టింగ్స్ ఉంటాయి. మీకు ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి. మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత సార్ ఈ లొకేషన్ ఉన్నారు, మరి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇందులో హైదరాబాద్ కూడా ఉన్నాయి, మిగతా సెక్యూరిటీ సైట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ హైదరాబాద్ కూడా కనబడుతుంది మనకి. మెకానికల్ వాళ్ళకి హైదరాబాద్ కనబడుతుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకి హైదరాబాద్ కనబడుతుంది. ఇక్కడ కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని లేవు. కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి. సూపర్వైజర్ ట్రైనింగ్ ఓవరాల్గా మనకి వేకెన్సీస్ 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ దాట్ మనకి మెకానికల్ 140, ఎలక్ట్రికల్ 155, సివిల్ 35, ఎలక్ట్రానిక్స్ 20. ఇట్లా డిప్లొమా చేసిన అందరికీ కూడా ఆపర్చునిటీ ఇచ్చారు ఎక్సెప్ట్ సిఎస్సి. ఓకే, కమ్యూనిటీ బట్టి కూడా వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గో త్రూ ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్. ఓకే, చాలు. సో యాజ్ ఐ సెడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఫుల్ టైం ఉండాలి రెగ్యులర్గా. ఆర్ 5 years ఇంటిగ్రేట్ కోర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మెకానికల్ వాళ్ళకి సంబంధించిన పోస్ట్ గురించి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ రెస్పెక్టివ్ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ డిగ్రీ ఉంటే బెటర్గా ఉంటుంది అనే విషయం చెప్తున్నారు. ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ 27 years బీటెక్ చేసిన వాళ్ళకి ఫిక్స్ చేశారు. ఒకవేళ ఎంటెక్ చేస్తే వాళ్ళకి ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక ఉంటే వాళ్ళు 29 yearsకి ఫిక్స్ చేశారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ టెన్షన్ పడద్దండి. దీనికి రిలాక్సేషన్స్ ఉన్నాయి. నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. దాని గురించి మాట్లాడతాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఓకే, సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అందరూ కూడా ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఒకటే కండిషన్, డిప్లొమా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మినిమం 65% ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఐకి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో మెన్షన్ చేయడం అనుకోకండి, అందులో కూడా ఆల్మోస్ట్ అంతే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడైతే మెన్షన్ పెట్టలేదు, డిప్లొమా వాళ్ళకి మెన్షన్ చేశాడు. సో యూ కెన్ అప్లై ఇట్ హియర్ ఆల్సో. ఓకే, యాజ్ పర్ నోటిఫికేషన్ నేను మాట్లాడుతున్నాను. ఏది నోటిఫికేషన్ ఇచ్చారో దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, 27 years ఏజ్ లిమిట్గా ఇచ్చాడు. డిప్లొమా వాళ్ళకి కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రైట్. సో ఫర్దర్గా వెళ్తే నాట్ ఓన్లీ మెకానికల్ సంబంధించిన ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉందనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, చూడండి, ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఈటీ పొజిషన్స్ ఇన్ ద బిహెచ్ఎల్ అంటే ఈక్వాలెంట్ పొజిషన్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్లో ఈక్వాలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో ఈక్వాలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్లో ఈక్వాలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళు, కెమికల్, మెటలర్జీ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ మాట్లాడినాం కదా. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీకి నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ విషయానికి వస్తే మ్యాక్సిమం 15 years, మినిమం 10 years రిలాక్సేషన్ అయితే ఉంది. సర్వీస్ మెన్ వాళ్ళ ఆర్గనైజేషన్ బట్టి రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఓకే, రైట్. సో ఎగ్జామ్ విషయం మాట్లాడుకుంటే వీళ్ళు సిబిటి ఆర్ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పెడతారు. ఇద్దరికి కూడా సేమ్ సెక్షనే. ఇంజనీర్ ట్రైనింగ్ అయితే ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎస్టీ సూపర్వైజర్ ట్రైనింగ్కి అయితే ఎగ్జామ్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ ఇంటర్వ్యూ సెలక్షన్కి అయితే 1:5 సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే 1:3 సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్టీ సూపర్వైజర్ ట్రైనింగ్కి అయితే ఎటువంటి ఇంటర్వ్యూ లేదనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇంజనీరింగ్ ట్రైనింగ్ మాత్రం ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఓకే,
రైట్. ఇంకా వీళ్ళ పేమెంట్ స్కేల్ కనుక బేసిక్ పే కనుక స్టార్ట్ చేస్తే డ్యూరింగ్ ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పేలో బేసిక్ పే 50,000తో ఉంటారు. ట్రైనింగ్ కంప్లీషన్ తర్వాత 60,000 బేసిక్ పే తోటి స్టార్ట్ అవుతుంది మీకు. వీళ్ళు కూడా బేసిక్ పే 32,000లో ట్రైనింగ్లో ఉంటారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే 33,500 బేసిక్ పే తోటి స్టార్ట్ చేస్తారు వాళ్ళ. దాంతోపాటు అన్ని అలవెన్సెస్ ఉంటాయి బేసిక్ పేలలో. డిఏ కానీ, పర్క్స్ కానివ్వండి, అలవెన్సెస్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన పిఎఫ్ కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా హెల్త్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో కనుక వర్క్ చేయాలనుకుంటే అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్ కాకుండా మినిమం 3 years సర్వ్ చేయాలి ఆర్గనైజేషన్కి. మీరు సర్వీస్ బాండ్ ఖచ్చితంగా మీరైతే లాకింగ్ పీరియడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది మనం ఇక్కడ. ఒకవేళ ఆ బాండింగ్ కనుక బ్రేక్ చేయాలనుకుంటే ముందే మనం 3 years ట్రైనింగ్ అయిన తర్వాత కూడా 3 years లోపు కనుక బయటికి రావాలనుకుంటే డిప్లొమాకి సంబంధించిన సూపర్వైజర్ ట్రైనింగ్ వాళ్ళు 3 lakhs పే చేయాలి. అట్లాగే ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించిన వాళ్ళు 5 lakhs బాండ్ బ్రేక్కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనం చూసుకోవచ్చు, అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్తున్నారు. వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ దాంట్లో ఉంది చూసుకోవచ్చు. BHL వెబ్సైట్కి వెళ్ళి మీకు డౌట్స్ ఉంటే BHL వెబ్సైట్కి వెళ్ళి అందులో కెరీర్లో అలా కాంటాక్ట్ నెంబర్స్లో మెయిల్ ఐడీస్ ఉంటే దాన్ని బట్టి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా డౌట్స్ ఏమైనా వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ ఇఫిషియల్ అయితే చెప్తున్నారు. ఓకే, కెరీర్ సెక్షన్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఫీ విషయం మాట్లాడితే ఎగ్జామినేషన్ ఫీ మాత్రము SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్కి ఎగ్జామినేషన్ ఫీ లేదంట. ప్రాసెసింగ్ ఫీ 400 అంటే. ఎనీవే ఫీజు అయితే ఉంది అందరికీ. పైన వాళ్ళకి 1,000 రూపీస్, 1,070 రూపీస్, కింద ఉన్న వాళ్ళకి 470 రూపీస్. అందరికైతే ఫీజు ఉంది. ఫీజు కట్టాల్సిందే ఆన్లైన్లో. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్సే, మీరు చూసుకోవచ్చు అవన్నీ కూడా. ఎస్, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ February 1st స్టార్ట్ అయింది. సో 20th February వరకు వాళ్ళు అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు. ఇంజనీరింగ్ ట్రైనింగ్ కానివ్వండి, సూపర్వైజర్ ట్రైనింగ్ కానివ్వండి, రెండు కూడా అప్లై చేసుకోవచ్చు. టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్స్ విల్ బి గివెన్ హియర్. 11th, 12th April అండ్ 13th Aprilలో మనకి ఎగ్జామ్ డేట్ షెల్ బి ఇంటిమేటెడ్ టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారంట. టెంటేటివ్ ఎగ్జామ్స్ విల్ బి ఏప్రిల్ ఉండడానికి అవకాశం ఉంది. 11, 12, 13 డేట్లలో ఉండడానికి అవకాశం ఉందనే విషయాన్ని వీళ్ళది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ కనుక మీరు రెగ్యులర్ కావాలనుకుంటే careers.bhl.లో రెగ్యులర్గా మీరు అప్డేట్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా 28th February లోపు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకేమన్నా మీకు డౌట్స్ రైజ్ అయితే మీరు ఇమీడియట్గా BHLకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. అలా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కాంటాక్ట్ చేయండి. యూ విల్ know all the details regarding any doubts regarding this notification. Okay, thank you so much for watching this video. I am going to meet in the next video. Until then, bye, take care.